మక్తల్ ద్వారకా ఫంక్షన్ హాల్లో నేడు మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీచంద్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ వివిధ గ్రామాల నాయకులతో ముఖాముఖి మాట్లాడి గ్రామాలలో ఉన్న ముఖ్యమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి వేయించి చెల్లా వంశీధర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నా పనితనాన్ని చూసి, నా వ్యక్తిత్వాన్ని చూసి, నా చిత్తశుద్ధిని చూసి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించాల్సిందిగా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ హయాంలో మన ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. మరి ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గం కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు మక్తల్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని కనిపించినా అది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విడుదలైనటువంటి నిధులతో చేసినటువంటి పనులే తప్ప గత 10 సంవత్సరాలలో ఈ కార్యక్రమం చేసినాము, ఈ ప్రాజెక్టు తీసుకొచ్చినామని చెప్పేటువంటి పరిస్థితి లేదు. నేను ఇవాళ నాకు ప్రత్యర్థులుగా 2 ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు, బీజేపీ తరఫున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి నాకైతే ఇక్కడ కనపడట్లేదు. అందుకు నేను వారి గురించి ప్రస్తావన చేయకూడదు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి తాలూకాలు తిరుగుతూ, మండలాలు తిరుగుతూ, ప్రజలని మభ్యపెడుతూ, ప్రజలకి అవాస్తవాలు చెబుతూ, ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేసే పన్నాగం చేస్తుంది. కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది. అన్ని అబద్ధాలు చెప్తూ తన కుటిల రాజకీయాలని మళ్ళీ ఒకసారి ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు ఈ మధ్యనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాల గురించి మాట్లాడడం చూసినాను. ఎంత దురదృష్టకరం అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంట ఆమె వల్లనే వచ్చిందంట. చెప్తున్నాను పత్రికా సమావేశాలలో, మీటింగ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేను తీసుకొచ్చినా అని చెప్తున్నాను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చినా ఎవరు చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, వంశీచంద్ రెడ్డి చెప్పాలి, శ్రీహరి ముదిరాజ్ గర్వంగా చెప్పాలి. నేను కాంగ్రెస్ లో ఉంటే అప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చింది, మేము కాంగ్రెస్ నుండి పాలమూరు ఎత్తిపోతల పథకం తెచ్చినామని కాంగ్రెస్ రక్తం ఉండేటోళ్ళు చెప్పాలి. కానీ కల్తీ రక్తం ఉండేటోళ్ళకి ఆ అర్హత లేదు. మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నా రక్తం కోస్తే 3 రంగుల రక్తం వెళ్తుంది. డీకే అన్న రక్తం కోస్తే పసుపచ్చది ఎస్పీ సమాజ్వాదీ పార్టీ రంగులు, బ్లూ కలరు, టీడీపీ ఎల్లో కలరు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 3 రంగులు, తర్వాత కాషాయం. ఇవన్నీ కల్తీ అయి కల్తీ ఉన్నటువంటి వాళ్లకు ఆ చెప్పుకునే అర్హత ఉండదు.